హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 10th ఫిబ్రవరి 2019లో జరిగిన షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్లోని రీజనింగ్ పార్ట్ను డిస్కస్ చేయబోతున్నాను. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, చేంజ్ ద క్వశ్చన్ మార్క్ విత్ ద ఆప్షన్ దట్ ఫాలోస్ ద అప్లైడ్ లాజిక్ ఇన్ ద ఫస్ట్ పేర్ అని అన్నది. ఇక్కడ ఇలా డబల్ ఈస్ట్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా ఇది అనాలజీ ప్రాబ్లం. అనాలజీలో ఇది లెటర్ అనాలజీ. లెటర్స్ అంటే ఆల్ఫాబెట్స్ ఏబిసిడిలో మనకు ప్లేస్ వాల్యూస్ తెలిసి ఉండాలి. డి ప్లేస్ వాల్యూ 4, కే అంటే K11. అంటే ఈ డికి కేకి రిలేషన్ ఎలా ఉందో మనం బ్రేక్ చేస్తే సేమ్ ఎంకి నెక్స్ట్ లెటర్ మనం రాయొచ్చు. ఇక్కడ డి అంటే డికి కే రావాలని అంటే డి కేకి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉందంటే 7 ఉంది. అంటే +7 చేస్తే మనకు 4కి +7 చేస్తే 11 వచ్చింది. ఇక్కడ ఎం ప్లేస్ వాల్యూ ఎంత 13కు +7 యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది 20 వస్తుంది. 20 ప్లేస్ వాల్యూ ఉన్న లెటర్ ఏంటంటే టీ. అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇది కూడా డబల్ ఈస్ట్ ఉందంటే ఇది అనాలజీ ప్రాబ్లమే. అనాలజీలో ఇది వర్డ్ అనాలజీ. ఫుట్బాల్కు రెఫరీకి ఎలా సంబంధం ఉందో మరి క్రికెట్తోని ఎవరికి సంబంధం ఉంటుంది, ఎంపైర్. కాబట్టి సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, బాయ్ అండ్ సమ్. బాయ్ని మనం హ్యాండ్సమ్ అని అంటాం, అదే గర్ల్ని ఏమని అంటాం, బ్యూటిఫుల్ అంటాం. అంటే ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, 113కు 20కి రిలేషన్ ఏందో మనం బ్రేక్ చేస్తే అదే 393కి నెక్స్ట్ నంబర్ చెప్పగలుగుతాం. ఇక్కడ 113 అని అంటే ఈ డిజిట్స్ని మనము 1+1+3 యాడ్ చేస్తున్న డిజిట్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 5 వస్తుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఎంత 20 రావాలి. అంటే 5 × 4 చేస్తే మనకు 20 వచ్చింది. అంటే డిజిట్స్ల సమ్ని మనం × 4 చేస్తే నెక్స్ట్ నంబర్ వచ్చింది. ఇక్కడ కూడా మనం ఇదే లాజిక్ అప్లై చేద్దాం. ఒకవేళ సెట్ అవుతుందా చూద్దాం, కాదంటే వేరే లాజిక్ దగ్గరికి వెళ్ళాలి. 3 + 9 + 3 అని అంటే ఇది ఎంత వస్తుంది మనకు 15 వచ్చింది. 15 × 4 15 × 4 అంటే ఎంత అవుతుంది మనకు 60 కింద ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ద క్వశ్చన్ depicts the relationship between the different elements in the statements are two implications of this statement. ఇది స్టేట్మెంట్స్ అంటే స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కన్క్లూజన్ ఇచ్చాడు. అంటే ఇది మనకు కోడెడ్ ఇన్ఈక్వాలిటీ ప్రాబ్లం. కోడెడ్ ఇన్ఈక్వాలిటీలో ఎలా మనం సాల్వ్ చేస్తామంటే స్టేట్మెంట్లో ఇచ్చిన దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ కన్క్లూజన్స్లో ఏవి కరెక్టు ఏవి రాంగో మనం జడ్జ్ చేయగలగాలి. ఇక్కడ కన్క్లూజన్లో ఫస్ట్ కన్క్లూజన్ ఏమన్నాడు, పారామీటర్స్ ఏంటి ఇక్కడ మనకు G1 I1. మరి స్టేట్మెంట్లో GIలు ఎక్కడున్నాయో ఫస్ట్ మనం చూడాలి. ఇగో ఇక్కడ I ఉంది, ఇక్కడ G ఉంది. IG ఉంది. ఇక్కడ ఏమని ఇచ్చాడు, I ఈజ్ లెస్ దాన్ N ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు G అని ఇచ్చాడు. ఇందులో మనకు లెస్ దాన్ ఒకటి ఇచ్చాడు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఒకటి ఇచ్చాడు. అంటే అవుట్పుట్లో ఎప్పుడైనా కానీ లెస్ దానే వస్తుంది. అంటే I ఈజ్ లెస్ దాన్ G అవుతుంది. I ఈజ్ లెస్ దాన్ G అని అంటే దీన్ని మనం రివర్స్లో రాసుకున్నట్టుంటే G ఈజ్ గ్రేటర్ దాన్ I అవుతుంది. ఇప్పుడు 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అయితే 2 ఈజ్ లెస్ దాన్ 5 అని అట్లా మనం కన్వర్షన్స్ చేసుకునేట్టు ఇక్కడ ఆప్షన్స్లో G గ్రేటర్ దాన్ I అన్నాడు. ముందు G ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని ఇంటర్చేంజ్ చేశాను. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, TGలు ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్లో మనకు TGలు ఎక్కడ ఉన్నాయో చూడాలి. T ఇక్కడ ఉంది, G ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి T నుండి G వరకు మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా ఇన్ఈక్వాలిటీ చూద్దాం. ఇక్కడ T నుండి G వరకు ఎలా ఇచ్చాడు, T గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు I లెస్ దాన్ N లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు G అన్నాడు. T నుండి ఫస్ట్ స్టార్ట్ అయింది మనకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ లెస్ దాన్ వచ్చింది. ఇట్లా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వచ్చిన తర్వాత లెస్ దాన్ ఉండడానికి ఛాన్స్ లేదు, కాంబినేషన్ పాసిబుల్ కాదు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లెస్ దాన్ ఉండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కానీ ఈజ్ ఈక్వల్ టు కానీ వీళ్ళు ఫ్రెండ్స్. అదే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్ ఆర్డర్ ఎట్లనే ఉండని కానీ
కిందోళ్ళకు మాత్రమే మనం కాంబినేషన్ చెప్పగలుగుతాం, అదేవిధంగా పైన వాళ్ళకు మాత్రమే కాంబినేషన్ చెప్పగలుగుతాం. కాబట్టి సెకండ్ వన్ రాంగ్. ఇందులో ఫస్ట్ది ఒక్కటే కరెక్ట్ అయ్యేది ఇక్కడ మనకు సి ఆప్షన్. అంటే ఇక్కడ ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ లాజిక్ కాబట్టి ఇక్కడ సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్ కూడా మనకు కోడెడ్ ఇన్ఈక్వాలిటీ క్వశ్చనే, కాకపోతే ఇక్కడ మనకు 2 ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడు. వాటిలో 2 ఇన్ఈక్వాలిటీస్ని మనం కంబైన్ చేయాలంటే కంపల్సరిగా కామన్ టర్మ్ ఉండాలి. ఈ రెండిట్లలో కామన్ ఉన్నది ఏముంది అని అంటే టీ కామన్ ఉంది. అంటే టీ దగ్గర మనం కంబైన్ చేద్దాం. ఇక్కడ సి లెస్ దాన్ ఏ లెస్ దాన్ పి ఈజ్ ఈక్వల్ టు టీ అని అన్నాడు. నెక్స్ట్ దానిలో టీ ఇచ్చాడు, టీ గ్రేటర్ దాన్ యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్, ఆర్ ఈజ్ లెస్ దాన్ ఈ అని అన్నాడు. ఇది మన టూ ఇన్ఈక్వాలిటీస్ని కంబైన్ చేస్తే ఇక మనకు కన్క్లూజన్స్లో ఏమేమి అడిగాడో వాళ్ళకి ఏం కావాలని ఒకసారి చూద్దాం. ఫస్ట్ కన్క్లూజన్లో ఏమన్నాడు, ఏ యూలు అని అన్నాడు. అంటే ఇందులో ఏ యూలు ఎక్కడ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ యూ ఉంది. అంటే వీటిని మనం రాస్తే ఏ లెస్ దాన్ పి ఈజ్ ఈక్వల్ టు టీ, తర్వాత టీ గ్రేటర్ దాన్ యూ. ఇక్కడ స్టార్ట్ అయింది మనకు లెస్ దాన్ తోని స్టార్ట్ అయింది, ఓకే ఈజ్ ఈక్వల్ టు ఉంది ఇక్కడ, కానీ మళ్ళీ గ్రేటర్ దాన్ వచ్చింది. గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆ ఇన్ఈక్వాలిటీస్లో మనకు ఉన్నప్పుడు ఏ నుండి యూ వరకు మనము ఏమి కూడా డిసైడ్ చేయలేం. గ్యారంటీగా ఏది చిన్నది ఏది పెద్దది ఏది ఎలా ఉందనేది డిసైడ్ చేయలేం. నేనేమేం చెప్పాను, ఇక్కడ లెస్ దాన్ తోని స్టార్ట్ అయితే లెస్ దాన్ కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కానీ ఈజ్ ఈక్వల్ టు కానీ వీళ్ళు మాత్రం ఉంటేనే మనం ఏమైనా కాంబినేషన్ చెప్పగలుగుతాం. అలా కాకుండా లెస్ దాన్ తోని స్టార్ట్ అయింది, ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, తర్వాత గ్రేటర్ దాన్ వచ్చిందంటే వీటికి మనకు రిలేషన్ ఏం చెప్పలేం. అదేవిధంగా టీఆర్ దగ్గరికి వద్దాం. టీఆర్ ఎక్కడుంది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. టీ ఎక్కడుంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. అంటే ఏముంది, టీ గ్రేటర్ దాన్ యూ, యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్, టీ గ్రేటర్ దాన్ యూ, యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్. ఇవి మనకు సేమ్ దానిలోనే ఉన్నాయి కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉందని అంటే గ్రేటర్ దానే మనం ట్రీట్ చేసుకుంటాం. కాబట్టి టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్, టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ పిఈ, థర్డ్ది ఏంటిది పిఈ. పికి ఈకి రిలేషన్ చెప్పాలంటే పి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. దీన్ని మనము ఎలా రాయొచ్చు, పి ఈజ్ ఈక్వల్ టు టీ గ్రేటర్ దాన్ యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ ఈ అని. ఇక్కడి వరకు ఓకే ఉంది, ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఉంది, తర్వాత గ్రేటర్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది, ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆర్ లెస్ దాన్ ఈ వచ్చింది అని అంటే ఇది కాంబినేషన్ మనకు పాసిబుల్ కాదు. అంటే థర్డ్ వన్ రాంగ్. అంటే ఇక్కడ ఓన్లీ మనకు సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్, ఓన్లీ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ అనేది మనకు ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనకు సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లం. కేర్ఫుల్లీ రీడ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. 6 friends A, B, C, D, E and F are center facing, sitting around a circular table, not necessarily in the same order అన్నాడు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, మనకు 6 ఫ్రెండ్స్ ఉన్నారు. 6 ఫ్రెండ్స్ లోపలికి చూస్తుందంట. 6 ఫ్రెండ్స్ నేను డ్రా చేస్తున్నా చూడండి. వీళ్ళు ఎట్ సైడ్ చూస్తున్నారు, అందరూ లోపలికి చూస్తున్నారు. ఓకే, B is sitting at the 4th position from the right of E. ఈకి రైట్ సైడ్ 4th పొజిషన్లో. అంటే మనం ఈని సర్కిల్ కాబట్టి స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. సపోజ్ నేను ఈని ఇక్కడ స్టార్ట్ చేసిన అనుకోండి, ఏమని అన్నాడు ఫస్ట్, ఈ బి సిట్టింగ్ ఎట్ ద 4th పొజిషన్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఈ. చూడండి, ఫేసింగ్ సెంటర్ అని అన్నాడంటే అందరు లోపలికే చూస్తుంటారు. అందరు లోపలికే చూస్తున్నప్పుడు మనకు రైట్ లెఫ్ట్ అని అంటే ఇప్పుడు ఈ ఉందనుకోండి, ఈకి రైట్ అంటే ఇటు సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ అంటే ఇటు సైడ్ వెళ్ళాలి. ఓకే, అదే పైన ఉన్నారనుకోండి ఎవరైనా, వీళ్ళకు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఎందుకంటే అందరు లోపలికే చూస్తుండ్రు కాబట్టి మనము ఆ పొజిషన్లో మనం ఉన్నాం అనుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నాడు,
ఫస్ట్ బి ఈజ్ సిట్టింగ్ ఎట్ ద 4th పొజిషన్ ఫ్రమ్ ద రైట్ అన్నాడు. ఈకి రైట్ సైడ్ అంటే ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th. ఇక్కడ ఎవరు ఉన్నారు? బి ఉన్నారని ఇచ్చాడు. ఓకే. సి అండ్ ఏ ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. ఎక్కడ కూర్చున్నా సిఏలట పక్క పక్కకే కూర్చుంటాట. అంటే సికి ఇటు కానీ ఏకి సి ఇటు కానీ, అంటే వీళ్ళు పక్క పక్కకే ఉంటారు ఎక్కడ కూర్చున్నా. రైట్. ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ నియర్ ఎనీ ఆఫ్ బి అండ్ ఈ. ఏ అట బి పక్కకు, అంటే బికి రైట్ కానీ లెఫ్ట్ కానీ, అదేవిధంగా ఈకి రైట్ కానీ లెఫ్ట్ కానీ కూర్చోదంట. చూడండి, అంటే బికి రైట్ కానీ లెఫ్ట్ కానీ అంటే ఈ ప్లేస్లలో కూర్చోదు. ఏకి రైట్ కానీ లెఫ్ట్ కానీ అంటే ఆల్రెడీ ఇటు సైడ్ సెట్ అయింది, ఇక్కడ కూడా కూర్చోదు. కాబట్టి ఏకి మనకు ఛాన్స్ ఎక్కడుంది చెప్పండి? ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు యూజ్ చేసింది ఫస్ట్ది యూజ్ చేసిన, థర్డ్ది కూడా యూజ్ చేసిన. అయిపోయింది. సి ఈజ్ నాట్ సీటెడ్ ఆపోజిట్ బి. బికి ఆపోజిట్ సి కూర్చోదట. అంటే ఇప్పుడు నేను ఏమన్నా ఇక్కడ కండిషన్లో ఆయన ఏమని ఇచ్చాడు? సిఏలు పక్క పక్కకే ఉండాలి అని అన్నాడు. సిఏలు పక్క పక్కకే ఉండాలంటే సి ప్లేసు, నేను ఇక్కడ కలర్ చేంజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సి ప్లేసు ఇక్కడనైనా ఉండాలి, ఇక్కడనైనా ఉండాలి, ఇక్కడనైనా ఉండాలి. కానీ ఇక్కడ కండిషన్ ఏమని ఇచ్చాడు? 4th కండిషన్లో సి ఈజ్ నాట్ సీటెడ్ ఆపోజిట్ బి. బికి ఆపోజిట్లో ఉండొద్దు, అంటే ఈ ప్లేస్లో ఉండొద్దు అని అన్నాడు. కాబట్టి సి కంపల్సరీ ఎక్కడ ఉండాలి? ఇక్కడనే ఉండాలి. ఇది ఒకటి మనకు తెలిసిపోయింది. తర్వాత మళ్ళీ ఒక్కసారి చూద్దాం. లాస్ట్ ఐండ్ అనండి. ఐండ్ ఈజ్ నాట్ సిట్టింగ్ బిట్వీన్ డిబి అండ్ ఈ. అంటే ఎవరు? ఈ సి అనే అతను డిబిఈల మధ్యన కూర్చోద్దట. అంటే డిబిఈల మధ్యన కూర్చోద్దంటే బి ఉంది, ఈ ఉంది, కాబట్టి ఇక్కడ డి ఉంటుంది. తెలిసిపోయింది. ఇందులో మనకి ఇప్పుడు ఈ ఆర్డరు ఫస్ట్ మనం ఏవి ఏ ప్లేస్లలో ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ డి వచ్చింది, ఇక్కడ సి వచ్చింది. నెక్స్ట్ మిగిలిన వాళ్ళు ఎవరంట? ఇచ్చిన వాళ్ళ ఏబిసిడిఈఎఫ్ అని అన్నాడు కదా, కాబట్టి ఇది ఎఫ్ అవుతుంది. వీటి మనము క్యాండిడేట్స్ ప్లేసెస్ మనకు తెలిస్తే ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఏ సి బి. ఓకే, పొజిషన్స్ మనకు తెలిసిపోయింది. చూద్దాం ఏమేమి అడిగిన క్వశ్చన్స్. హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద సెకండ్ ప్లేస్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఏ. ఏకి రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో. ఏకి రైట్ సైడ్ అని అంటే, ఏకి రైట్ అని అంటే మనం ఇటు కదా, ఇది రైట్ అవుతుంది. సెకండ్ ప్లేస్లో అంటే ఫస్ట్ సెకండ్, ఇక్కడ మనకు ఆన్సర్ బి అవుతుంది. బి ఈజ్ కరెక్ట్. మనం చూసుకోవాలి ఆ పొజిషన్లో, ఏ పొజిషన్లో మనం ఉన్నాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం అందరి లోపల చూస్తున్నామంటే రైట్ సైడ్ ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఏమవుతుందో తెలిసిపోతుంది. మీరు ఆ పొజిషన్లో ఉన్నాం అనుకుంటే ఈజీగా మనం ఫిగర్ ఆన్సర్ అటెంప్ట్ చేయొచ్చు. ఆన్ కౌంటింగ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ సి. సి దగ్గర రైట్ సైడ్, సి దగ్గర రైట్ సైడ్ అంటే ఇటు, సికి రైట్ సైడ్. హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ సి. ఇక్కడ బీసీల మధ్యన ఎంతమంది కూర్చున్నారు అన్నాడు. బికి మరి సికి రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు బీసీల మధ్యన ఎవరు లేరు కదా, కాబట్టి ఎవరు లేరంటే బి ఈజ్ కరెక్ట్, 0 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం మనం. ఏమని అన్నాడు? క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంది. అంటే ఇఫ్ డి అండ్ సి చేంజ్ దేర్ పొజిషన్ ఇన్ బిట్వీన్. డిసిలంట వాళ్ళ ప్లేసెస్ మార్చుకున్నారంట. అంటే డి ప్లేస్లోకి సి వచ్చింది, సి ప్లేస్లోకి డి పోయింది. అంటే ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ మనకి ఏమొచ్చింది? డి వచ్చింది, చేంజ్ అయిందట. దెన్ ఎఫ్ అండ్ బి చేంజ్ ద ఇంటర్ కనెక్షన్ అన్నాడు. ఎఫ్ బిలు కూడా ఇంటర్ కనెక్షన్ వీటి చేంజ్ అయిందట. సరే, ఈ రెండింటిని కూడా మార్చి. అయితే మనకేం కావాలంటే దెన్ వీ సిట్టింగ్ ఎట్ ద 4th పొజిషన్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఏ. ఏకి రైట్ సైడ్ 4th. ఏకి రైట్ సైడ్ 4th అంటే రైట్ అంటే ఇటే కదా, రైట్ అంటే మనకి ఈ డైరెక్షన్. 4th అని అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది 4th. అంటే ఆన్సర్ మనకి ఏమొచ్చింది? ఈ కరెక్ట్ ఆన్సర్. అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ బాంబ్ ఈజ్ రిటర్న్ యాజ్ నంబర్స్ ఇచ్చాడు,
హౌ విల్ డ్రగ్ బి రిటర్న్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ అని అన్నాడు. ఇక్కడ ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లము. బాంబుకి ఆయన ఏమిచ్చాడు, 215132 అని ఇట్లా ఇచ్చాడు. సరే, ఇది మనం డీకోడ్ చేయాలంటే ఫస్ట్ వీటి ప్లేస్ వాల్యూస్ మనం చూడాలి. లెటర్స్ ప్లేస్ వాల్యూస్ ఫస్ట్ తెలిస్తే తర్వాత వాటికి నంబర్స్కి ఏమి రిలేషన్ ఇచ్చాడో మనం బ్రేక్ చేయొచ్చు. ఇక్కడ బి అంటే 2, O 15, M 13, B 2. చూద్దాం. ఈ 2కి ఇక్కడ 2 ఇచ్చాడు, ఈ 15కు 15 ఇచ్చాడు, 13కు 13 ఇచ్చాడు, 2కి 2 ఇచ్చాడు. అంటే సింపుల్గా లెటర్స్ ప్లేస్ వాల్యూస్ ఇచ్చాడు. మరి డ్రగ్ కావాలని అన్నాడు ఆయన, DRU. మరి D4, R18, U21, G7 అంటే మనకు ఆన్సర్ 4, 18, 21, 7 ఉన్నది ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్లో మనకు గెస్కు కోడ్ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమంటుండు, ఎనిమీకి కోడ్ కనుక్కోమని అంటుండు. గెస్కి ఏమి ఇచ్చాడో ఒకసారి దాన్ని బట్టి మనం లాజిక్ని మనం బ్రేక్ చేస్తే కనుక్కుంటే మనకు డైరెక్ట్ ఎనిమీకి అదే లాజిక్ని అప్లై చేయొచ్చు. IVHXU అని అన్నాడు. ఇందులో వీటి ప్లేస్ వాల్యూస్ రాద్దాం మనం. ఫస్ట్ G7, U21, E5, S19, S19, I9, V22, H8, X24, U21. మరి పైన నంబర్స్కు కింద నంబర్స్కు ఏంటి అని అంటే 7, 9 కావాలంటే +2, ఇక్కడ మనకు +1, +3, +5, ఇక్కడ +2 వచ్చింది. సేమ్ లాజిక్ని ఇక్కడ అప్లై చేద్దాం మనం. దేనికి, ఎనిమి, ENEMYకి, E5, N14, E5, M13, Y25 ఎంత సేమ్ ఇవే నంబర్స్ని మనం యాడ్ చేద్దాం. +2, +1, +3, +5, +2 వీటిని యాడ్ చేస్తే మనకు 5 + 2 అంటే 7, 14 + 1 15, 5 + 3 8, తర్వాత 18, నెక్స్ట్ ఇక్కడ 25 + 2 అని అన్నాడు అంటే 27 వచ్చిందంటే కంపల్సరిగా ఆల్ఫాబెట్స్ టోటల్ 26 కాబట్టి మోర్ దాన్ 26 వస్తే -26 మనం చేయాలి. అంటే ఎంత వస్తుంది మనకు, 1 వస్తుంది. అంటే ఇక్కడ 1 పెట్టాలి. అంటే ఈ లెటర్స్ మనకు 7 ఉన్నది. 7 అంటే ప్లేస్ వాల్యూ ఏమొస్తుంది, G7, ఇది O, ఇది H, R, 1 అంటే A, GOHRA ఉన్నది D కాబట్టి D ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్ గ్రూప్. ఇది ఆడ్ వన్ అవుట్ అంటాం, క్లాసిఫికేషన్ క్వశ్చన్. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు వర్డ్స్ చూద్దాం. ఎరాడికేట్, అబాలిష్, స్టాప్, ఎలిమినేట్, రిటైన్. ఇందులో డిఫరెంట్ ఉన్నది ఒక్కటే, రిటైన్ అంటే నిలుపుకోవడం. మిగతా అన్నీ ఏంటి, ఎరాడికేట్, అబాలిష్, స్టాప్, ఎలిమినేట్ ఇవన్నీ మనకు ఒకే టైప్ కిందికి వస్తాయి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, చూస్ ద నెక్స్ట్ నంబర్ ఇన్ ద సిరీస్ అని అన్నాడు. ఇక్కడ సిరీస్ ఏమని ఇచ్చాడు, ఇది నంబర్ సిరీస్ క్వశ్చన్. 65, 87, 120, 164 నెక్స్ట్ నంబర్ ఏంటి అని అడుగుతుంది. ఫస్ట్ మనం ఇది ఇంక్రీజింగ్ సిరీసా డిక్రీజింగ్ సిరీస్ అంటే ఇంక్రీజింగే, వాల్యూస్ పెరుగుతున్నాయి. ఎంతెంత పెరుగుతున్నాయి అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకుందాం. ఇక్కడ 54, 65 కావాలంటే +11, ఇక్కడ +22, +33, ప్లస్ మనకు 44 అంటే 11 మల్టిపుల్స్ ఆఫ్ 11. 11 1 జా, 11 2 జా, 11 3 జా,
11 4 జా, నెక్స్ట్ ఏమొస్తుంది 11 5 జా, అంటే ఎంత యాడ్ చేయాలి మనం 55 యాడ్ చేయాలి. అంటే ఎంత వస్తుంది మనకు 9 219. ఇక్కడ 219 ఉన్నది ఆప్షన్ ఏం చెప్పండి, సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద నెక్స్ట్ నంబర్ ఇన్ ద సిరీస్ అని. ఈ సిరీస్ కూడా మనకు ఇంక్రీజింగ్ సిరీసే అవుతుంది. ఏమేమి ఉన్నాయో నంబర్స్ ఒకసారి చూద్దాం మనం. 14 45. 14 45ల డిఫరెన్స్ ఎంత ఉంది మనకు 31. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 31. ఇక్కడ కూడా 31. ఇది 31. డిఫరెన్స్ అనేది ఈక్వల్గా వస్తుంది 31. కాబట్టి నెక్స్ట్ దానికి కూడా మనకు 31 రావాలి. అంటే 9 6 1 169. 169 ఉన్నది ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇది కూడా నంబర్ సిరీస్ క్వశ్చనే. నంబర్స్ ఏంటి మనకు 14 25 47 91 179. ఇంక్రీజింగే అవుతున్నాయి ఇవి. అంటే 14కు 25కి అంటే 14కి ఎంత యాడ్ చేస్తే వస్తుంది మనకు 11 యాడ్ చేస్తే వస్తుంది. తర్వాత 22, ఇక్కడ 33, ఇక్కడ 33 44 అయితే మనకు పర్ఫెక్టే సెట్ అవుతుంది. తర్వాత మనకు 88. ఇవి ఏమవుతున్నాయి మనకు డబల్ అవుతున్నాయి. ఇప్పుడు 11 22 కావాలంటే 11కి డబల్ చేస్తే 22 అయింది. 22 44 అంటే 22కి డబల్, 44కు డబల్ 88. కాబట్టి 88కి మనకు డబల్ ఎంత అవుతుంది 88 2 జా అంటే 176. ఈ 179కి 176 యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది మనకు 355. ఇక్కడ 355 ఆన్సర్ ఎక్కడుంది మనకు ఏ కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇది కూడా నంబర్ సిరీస్ క్వశ్చనే. ఇందులో డిఫరెన్స్ మనకు ఇక్కడ డిఫరెన్స్ 16 ఉంది. నెక్స్ట్ 32, ఆ తర్వాత 72కి 88 కనంటే డిఫరెన్స్ మనకు 16. 88 120 అని అంటే 32. ఇక్కడ లాజిక్ ఏంటి, డిఫరెన్స్ ఫస్ట్ 16 ఉంది, తర్వాత 32, ఆ తర్వాత మళ్ళీ 16 వచ్చింది 32. అంటే నెక్స్ట్ ఇవే రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం 16 అని పెట్టవచ్చు. అంటే 136. 136 ఉన్నది ఆన్సర్ మనకు ఏది కరెక్ట్ అవుతుంది, సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 4 of the following 5 are alike in a certain way and form a group. Which one is not related to that group అని అన్నాడు. ఇక్కడ ఇచ్చిన నంబర్స్ ఏంటి మనకు లెటర్స్ ఏంటి అంటే LINBD అని ఇచ్చాడు. ఇందులో ఓవెల్స్ కాన్సనెంట్స్ని మనం చూస్తే ఒక్కటే ఓవెల్ ఉంది, మిగతా ఏవి కూడా ఓవెల్ కాదు. కాబట్టి ఇది ఒక్కటే డిఫరెంట్ కాబట్టి ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 4 of the following 5 are alike in a certain way and form a group. Which one of the following does not belong to that group అని అన్నాడు. ఇక్కడ ఏది ఒక్కటి మాత్రం ఇందులో దీనికి రిలేటెడ్ కాదని అంటుంది. దీనిలో మనకు ప్లేస్ వాల్యూస్ మనం ఒకసారి రాసుకుంటే K అంటే 11, P మనకు 16, J 10, O 15, B 2, G 7, Q అంటే మనకు 17, T 20, M 13, R 18. ఇందులో ఒక్కటట డిఫరెంట్ ఉందట, మిగతా అన్ని సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయని అంటుంది. ఈ 11 16 కావాలనంటే +5 యాడ్ కావాలి, 2 7 కావాలంటే +5, ఈ 13 18 కావాలంటే కూడా +5, 10 15 కావాలంటే +5, కానీ 17 మనకు 20 కావాలి అని అంటే +3 అవుతుంది. అంటే ఇది మనకు డిఫరెంట్ ఉంది. అంటే D ఈజ్ A ఈజ్ niece of B
ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ సి అని ఇచ్చాడు. ఇది బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్. దీనికి మనం ఫిగర్స్ గీసుకోవాలి. ఎలా గీస్తున్నానో చూడండి. ఏ ఈజ్ నీస్ ఆఫ్ బి. బికి ఏ నీస్ అవుతుంది. బికి ఏ నీస్ అవుతుందంటే సపోజ్ బి ఇలా ఉందని అనుకుందాం. బి వాళ్ళ బ్రదర్ అయినా సిస్టర్ అయినా వీళ్ళ కూతురుని మనం నీస్ అని అంటాం. ఏ ఈజ్ నీస్ ఆఫ్ బి అని అన్నాడు. అంటే మనం ఫిగర్ గీసుకుంటే ఇలా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ జెండర్ అనేది మనకేమీ ఇవ్వలేదు, ఒకటే ఇచ్చాడు. ఏ ఈజ్ నీస్ ఆఫ్ బి అని అన్నాడు. బికి నీస్ అంటే బి వాళ్ళ బ్రదర్ లేదా సిస్టర్ వాళ్ళ కూతురు అని అన్నాడు. నెక్స్ట్ హూ అంటే ఎవరు? ఇక్కడ బి. బి ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ సి. బి అంట సికి ఏకైక కొడుకట. మరి సికి ఏకైక కొడుకు అని అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థమైపోతుంది. ఇక్కడ మనకు ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఫీమేల్ అని తెలిసిపోతుంది. ఓకే. డి ఈజ్ హస్బెండ్ ఆఫ్ సి. సికి హస్బెండ్ డి అంటే డి జెండర్ మనకు ప్లస్ అని తెలిసింది కాబట్టి సి ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకే. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏస్ మదర్. ఇప్పుడు చూడండి, ఏ వాళ్ళ మదర్కు డి ఏమవుతుంది అని అన్నాడు. ఏ వాళ్ళ మదర్కు డి ఏమవుతుంది అంటే రిలేషన్ ఎక్కడి నుంచి ఎట్లా వచ్చిందో ఒకసారి చూడండి. ఇందులో ఈ ఏ వాళ్ళ మదర్ అంటే ఈ ప్లేస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళకు డి ఏమవుతారు? ఫాదర్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఫాదర్ అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ ఆర్గ్యుమెంట్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్ అని అన్నాడు. ఈ క్వశ్చన్ మనకు కోడెడ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. కోడ్ లాంగ్వేజ్లో బ్లడ్ రిలేషన్స్ ఇవ్వడం. ఎలా అన్నాడు అంటే A4B మీన్స్ ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. అంటే ఇద్దరు పర్సన్స్ ఏ బిలు అనే ఇద్దరు పర్సన్. ఇక్కడ మనకు ఎవరినో ఒకరిని ఇవ్వాలి కాబట్టి ఏ బిలు అని ఇచ్చాడు. సపోజ్ క్వశ్చన్లో C4D అని అంటే సి ఈజ్ హస్బెండ్ ఆఫ్ డి అని రాయాలి. అంటే ఫస్ట్ పర్సన్ ఏ, సెకండ్ పర్సన్ బి. వాళ్ళ మధ్యన 4ని మనం రిమూవ్ చేస్తే వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కు హస్బెండ్ అవుతారు. ఇక్కడ మనకు ఈ కండిషన్స్ అన్నీ మనం ఫస్ట్ చూడాలి. తర్వాత క్వశ్చన్లో ఏం అడిగితే ఒకసారి చూద్దాం. ఒక్కొక్క దాన్ని బ్రేక్ చేయాలి. ఇక్కడ P4Q అని అన్నాడు. P4Q అని అంటే 4 ఉన్నది ఎక్కడ? ఇగో ఇక్కడ ఉంది. అంటే దీన్ని P ఈజ్ హస్బెండ్ ఆఫ్ Q అనొచ్చు. P ఈజ్ హస్బెండ్ ఆఫ్ Q. వైఫ్ అండ్ హస్బెండ్లని ఈ సింబల్ యూజ్ చేస్తాం. ఓకే. తర్వాత Q5R అని అన్నాడు. Q5R అని అంటే దీన్ని యూజ్ చేసుకోవాలి. అంటే Q ఈజ్ సిస్టర్ ఆఫ్ R. Q ఎవరికి సిస్టరు? Rకి సిస్టర్. తర్వాత 5R, Q5R అని తర్వాత R5S. R5S అని అంటే మళ్ళీ ఇదే R ఈజ్ సిస్టర్ ఆఫ్ S. ఓకే. క్వశ్చన్ ఏమన్నాడు? హౌ ఈజ్ పీస్ డాటర్ రిలేటెడ్ టు ఎస్. పి వాళ్ళ కూతురంట ఎస్కి ఏమవుతుంది అని అంటుండు. పి వాళ్ళ కూతురు ఎస్కి ఏమవుతుంది అంటే ఫస్ట్ ఎస్కి పీకి రిలేషన్ ఏందో మనం కనుక్కోవాలి. ఎస్కి పీకి రిలేషన్ అని అంటే ఎస్ వాళ్ళ సిస్టర్ క్యూ. అంటే క్యూ వాళ్ళ హస్బెండ్ కాబట్టి పి అంటే ఎస్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు. బ్రదర్ లేదా సిస్టర్ వాళ్ళ కూతుర్ని మనం ఏమని అంటాం? నీస్ అంటాం. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ఏ స్టేట్మెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ అండ్ ద two conclusions related to them are given in the form of 1 and 2, assuming the word of the statement as true. And the statement ni manam correct ani ankoni, it is to decide which conclusion related to the statement is logical అని అన్నాడు. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఏమని అన్నాడు స్టేట్మెంట్లో? రామ్ హ్యాస్ ఓన్లీ 1 month's time to prepare for the exam. ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేందుకు ఆయనకి ఎంత టైం ఉంది? ఓన్లీ 1 month టైమే ఉందట. So he has planned that he will practice mathematics every day. 1 month టైమే ఉంది కాబట్టి ఆయన మ్యాథ్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలని అనుకున్నాడు. ఇక్కడ కన్క్లూజన్ దగ్గరికి వస్తే రామ్ ఈజ్ ఎగ్జామిన్డ్ ఏ మంత్ లాటర్. కరెక్టే.
ఎందుకంటే 1 month టైమే ఉంది అని అంటే 1 month తర్వాత ఆయనకి ఎగ్జామ్ ఉండి ఉంటుంది, అంటే ఇది కరెక్టే. సెకండ్, రామ్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ మ్యాథమెటికల్ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామ్. అంతే కదా, మ్యాథ్స్ చదువుతుండు అంటే ఎగ్జామ్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్టే కదా, ఇది కూడా కరెక్టే. ఇక్కడ మనకు ఆన్సరు 2 కరెక్టే కాబట్టి ఏముంది, 2 కరెక్ట్ ఉన్నది. 1 and 2 బోత్ కన్క్లూజన్స్ ఆర్ లాజికల్ అంటే ఈ కరెక్ట్ అవుతుంది. ఈ ఉన్నది ఇక్కడ బి కాబట్టి బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది సిలాగిజం ప్రాబ్లం. స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ ఉన్నాయి, వీటికి వెన్ డయాగ్రామ్స్ గీయాలి. ఎలా గీస్తున్నాను ఒకసారి చూడండి. సమ్ పియానోస్ ఆర్ సితార్ అన్నాడు. సమ్ పియానోస్ ఆర్ సితార్. తర్వాత సమ్ సితార్ ఆర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సమ్ సితార్ ఆర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది వాళ్ళు ఇచ్చినాయి. దీన్ని యూజ్ చేసుకుంటూ కన్క్లూజన్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగో చెప్పాలి. ఫస్ట్ కన్క్లూజన్ ఏంది, సమ్ పియానోస్ ఆర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. పియానో ఇక్కడ ఉంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఉంది. మరి ఈ 2 టచ్ కావాలనే మన గ్యారంటీ ఉందా? ఏమీ లేదు. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఆల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ సితార్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అంట సితార్ అవుతాయంట. ఇవన్నీ సితార్ కావాలని ఏముంది, సమ్ సితార్ ఆర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ సితార్ మాత్రమే అవుతాయి, ఆల్ కావాలని ఏమీ లేదు. కాబట్టి ఇది కూడా రాంగే. ఇక్కడ బోత్ రాంగ్ ఉన్నాయి. మనకేమని చెప్పండి, బోత్ నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఈజ్ లాజికల్. అంటే డి ఉన్నది ఏది, బి. కాబట్టి బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, హౌ మెనీ రైట్ ట్రయాంగిల్స్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ అని అన్నాడు. రైట్ ట్రయాంగిల్స్ అని అంటే ఇప్పుడు మనకు ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇక్కడ 90 degrees. ఇక్కడ మనకు ఈ పార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది లాస్ట్ వరకు వెళ్ళలే కాబట్టి ఇది ట్రయాంగిల్ అని మనం అనేది. ట్రయాంగిల్ అంటే కంప్లీట్గా అన్ని టచ్ కావాలి. ఇక్కడ అలా టచ్ కాలేదు కాబట్టి ప్రస్తుతం మనకు 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వచ్చినాయి. అదేవిధంగా నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ని చూద్దాం. ఈ ట్రయాంగిల్ని చూస్తే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇట్లా చూద్దాం. ఈ ట్రయాంగిల్ ఇక్కడ 90 degrees. తర్వాత ఈ లోపల ఉంది, నేను కలర్ చేంజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడికి వచ్చినాం మనం, ఇక్కడ వస్తే ఇదొక రైట్ యాంగిల్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ ఒక రైట్ యాంగిల్. అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు, 6 ఉన్నాయి. బట్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద గివెన్ పిక్చర్ 6 letters A, B, C, J, K and L are printed on each page of the dice. ఒక డైస్ మీద ఇలా 6 faces ఉంటాయి డైస్ కాబట్టి ABC, JK and L ప్రింట్ చేశారు. ఆన్ విచ్ పేజ్ విల్ ద లెటర్ బి ప్రింటెడ్ ఆన్ ద పేజ్ విచ్ ఈజ్ లేబుల్డ్ J. అంటే ఇండైరెక్ట్గా మనకు Jకి ఆపోజిట్ ఉన్నది ఏది అని అంటుంది. ఇది ఆపోజిట్ ఉన్నదాన్ని కనుక్కోవాలంటే డైస్లో లాజిక్ ఏంది అని అంటే, ఈ ఇచ్చిన 2 ఫామ్స్లో సేమ్ డైస్ వేసినప్పుడు మనకు 2 dimensionలో ఏమి మనకు అవుపడుతున్నాయో బయటికి ఇక్కడ ఇచ్చాడు. దీనిలో ఒకటే సింగిల్ లెటర్ కామన్ ఉంటే మనం మిగిలిన వాటిని ఆపోజిట్ వాటిని డైరెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏమేం కామన్ ఉంది చూడండి, J కామన్ ఉంది ఈ రెండిట్లలో. కాబట్టి మనం J నుండి మీరు క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ అని, ఇప్పుడు నేను సపోజ్ క్లాక్ వైజ్ తీసుకుంటాను, J నుండి క్లాక్ వైజ్, ఇక్కడ కూడా J నుండి క్లాక్ వైజ్ తీసుకుంటాను. J నుండి క్లాక్ వైజ్ నేను రాస్తే JKC ఫస్ట్ ఫిగర్ నుండి, అదే సెకండ్ ఫిగర్లో J నుండి క్లాక్ వైజ్ రాస్తే LB. దీని నుండి డైరెక్ట్ చెప్పొచ్చు మనం, Kకి ఆపోజిట్ ఏంటంటే L, Cకి ఆపోజిట్ ఏంటంటే B. ఇక మిగిలిన లెటర్ ఒకటి Jనే కాబట్టి ఇక ఇచ్చిన వాటిలలో ఏ ఒక్కటే మనకు యూజ్ కాలేదు, మిగిలిన అన్ని లెటర్స్ ఆపోజిట్ వచ్చేసినాయి. కాబట్టి Jకి ఆపోజిట్ ఏంది A అవుతుంది.
అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ ఏ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద షేడెడ్ లైన్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ అని. ఇది మిర్రర్ ఇమేజ్ అని ఇచ్చాడంటే మిర్రర్ ఇమేజ్లో ఎప్పుడైనా మనకు లెఫ్ట్ లెఫ్ట్గా మాత్రమే మారుతుంది, టాప్ బాటంలు మారవు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి మనము వై అని అంటే సేమ్ వైఏ ఉంది, ఎల్ ఇటు సైడ్ ఉందంటే ఇటు రావాలి, ఈ 2 ఎల్లులు. ఓ పి అటు ఉందంటే ఇటు వస్తుంది. అంటే లెఫ్ట్ రైట్ మాత్రమే మారుతాయి, మిగతా ఏవి కూడా మారాయి. ఇక్కడ ఈ మనకు ఆప్షన్ నంబర్ ఇవ్వలే, ఇది ABCD అని అనుకోండి. ఇప్పుడు ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, in the given option select the option that will complete the format of the picture. ఇక్కడ ఈ పిక్చర్లో ఏం మనం ఫిల్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని అంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఇలా అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏముంది ఇక్కడ మనకు, ఇది ఎక్స్టెండ్ కావాలి, ఇది ఎక్స్టెండ్ కావాలి, ఇక్కడ ఇలా. ఎస్, ఈ విధంగా మనకున్న ఆప్షన్స్లో దేనిలో ఉందో మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ దానిలో మనకు పర్ఫెక్ట్గా ఇలానే ఉంది. కాబట్టి ఇది ABCD అనుకుంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, select the appropriate picture next to the series from the given option అని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా మూవ్ అవుతుంది, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా మూవ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మనకు తెలిస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ది మనం చెప్పొచ్చు. ఇందులో ఏదైనా ఒక్క పార్టికల్ని మనం తీసుకున్నట్టుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్కిల్ని తీసుకుంటాను, డాట్ని తీసుకుంటాను. ఈ డాట్ ఇక్కడ ఇలా ఉంది. ఇప్పుడు నేను ఫిగర్ ఇలా గీస్తే ఫస్ట్ డాట్ ఇక్కడ ఉంది, సెకండ్ ఫిగర్లోకి వచ్చే వరకు ఆ డాట్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. థర్డ్ ఫిగర్లోకి వచ్చినప్పుడు ఈ డాట్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ ఫిగర్లోకి వస్తే ఆ డాట్ ఇక్కడికి వచ్చింది. ఫిఫ్త్ ఫిగర్లోకి వస్తే ఇక్కడికి వచ్చింది. అంటే హాఫ్ ఇక్కడ మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. కాబట్టి ఇక మనకు క్వశ్చన్ ఫిగర్లో మనకు ఈ డాట్ ఎక్కడికి రావాలంటే ఇక్కడికి రావాలి. ఎలా మూవ్ అవుతుందనే మనకు తెలిసిపోయింది. ఈ డాటు ఈ ప్లేస్లో ఉన్నది, దీనిలో లేదు, ఇగో దీనిలో లేదు, దీనిలో లేదు, మనకు ఉన్నది ఇది ఒక్కటే. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద రైట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద క్వశ్చనేర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని అన్నాడు. ఇక్కడ వాటర్ ఇమేజ్ అని అన్నాడు. వాటర్ ఇమేజ్ అంటే ఎప్పుడైనా కానీ టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇది సి అని ఉంటే సి ఇలానే ఉంది, యు మారుతుంది, సి ఇలానే ఉంటుంది, కే ఇలానే ఉంటుంది, ఓఓలు అలానే ఉన్నాయి. ఈ మోడల్లో అంటే ఫస్ట్ ఇదైతే మనం గుర్తుంచుకోవాలి. యు ఇది పైకి ఉంది అని అంటే ఆటోమేటిక్ కిందికి అవుతుంది. అంటే ఇది రాంగే, మీకు ఇదైతే కంప్లీట్గానే రాంగు. ఇందులో ఇక్కడ కే అనేది లెఫ్ట్ రైట్ ఎందుకు మారుతుంది, మారదు. ఇందులో లెఫ్ట్ రైట్ మారింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ దిస్ వన్ ఈజ్ కరెక్ట్. అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్
అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.